అందరికీ నమస్కారం. ఇది నేల ములక్కాయ అంటే ముళ్ళ వంకాయ అంటారు, చిన్న వంకాయ. ఇది వంగ ఫ్యామిలీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కాయ ఇలా కోసి గింజలన్నీ తీసి ఎండబెట్టి దాచుకుంటారు, వేరే పనికి వాడతారు. అందులో ఎందుకంటే గింజల్లో ఎక్కువ ఆల్కలైడ్స్ ఉంటాయట, అందుకని ఎక్కువ గింజలు తింటారన్నమాట. ఈ తొక్కల్ని మామూలుగా కూర వండు తింటారు. తొక్కల్ని ఫ్రెష్ తొక్కల్ని కూర వండు తింటారు. ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇవి ఉన్నప్పుడు తింటారు. అలా తినడం వల్ల ఏంటంటే ఈ దగ్గులు, జలుబులు, కఫాలు రావు ఈ సీజన్ అంతా. అందుకే ఏ ఋతువులో ఏం తినాలో ప్రకృతి ఆ ఋతువులో అవి మనకు అందిస్తామట. అందుకని ఋతుచర్య అంటాం మనం. ఆ ఋతుచర్య ఏంటంటే ప్రకృతి ఆ ఋతువులో ఏం పండు ఇచ్చింది, ఏం కూర ఇచ్చింది, ఏం కాయకూర ఇచ్చింది, ఏం దుంప ఇచ్చింది అని అవి తిన్నాం అనుకోండి, అది ప్రకృతి ధర్మం. అంటే ప్రకృతి దగ్గరగా జీవించడం అంటే అదే. మనం ఎక్కడో హైదరాబాద్లో 30 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నా సరే ప్రకృతి ఏమి ఇస్తుందో ఆ సీజన్లో అవి తిన్నాం అనుకోండి, మనం ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్నట్టే లెక్క. అంతేగాని ప్రకృతి దగ్గరగా జీవించంటే వచ్చి అడవిలో ఉండమని కాదు. అలా ఏంటంటే వీళ్ళు ఇంకా తెలివితేటలు ఏం తెలుసండి, ఈ చక్కగా మళ్ళీ ఉండవు సీజన్లో అని చెప్పేసి వేసవకాలం ఉంటాయి, వర్షాకాలం వచ్చేటప్పుడు అన్నీ అయిపోతాయి. అందుకని గింజలు తీసి గింజలు ఎండబెట్టి దాచుకుంటారు వేరే. ఈ తొక్కలు కూడా ఎండబెట్టి దాచుకుంటారు ఒడియాల్లాగా. మనం ఒడియాలు ఎలా దాచుకుంటాం, ఉప్పులో ముక్కలు వేయని అలా వీటిని ఎండబెట్టి దాచేసుకుంటారు. దాచుకుని డబ్బాలు వేసుకుంటారు. ఈ వర్షాకాలం అది శీతాకాలంలో ఏమవుతుంది, మనకు దగ్గు, జలుబు, కఫాలు ఉంటాయి మామూలుగా. ఉన్నా లేకపోయినా ఆ చలికి తట్టుకోవడానికి ఏం చేస్తారు, ఏ కూర అనుకుంటే ఆ కూరలో 4 పడేస్తారు. పడేసి యాడ్ చేస్తారన్నమాట. యాడ్ చేయడం శరీరానికి వేడి పుట్టి ఈ కఫం అది తయారవ్వకుండా ఆ చలికి తట్టుకుండా చేస్తుంది. ఏదైతే చలికాలం ఉందో ఆ కాలంలో, వర్షాకాలంలో దగ్గు, కఫాలు రాకుండా చేస్తామట. మామూలుగానే దీనికి కంటకారి అంటారు, ఆయుర్వేదంలో వాకుడు అంటారు. ఆయుర్వేద ప్రకారంగా దీని ప్రాపర్టీస్ ఏంటంటే దగ్గు, కఫతత్వాన్ని తగ్గించేది గుణం ఇందులో ఉంది కాబట్టి. అది చూసారా, మరి అది ఏమైనా పుస్తకాలు చదువుకున్నారా? వాళ్ళ నాలెడ్జ్ అంతే అద్భుతం. వాళ్ళు కూర వండి తింటే కఫం తగ్గిపోద్దని. అలా ప్రతి సీజన్ని వాళ్ళు ఏముందో అది వాడతారు కాబట్టి ఆయనకి ఏం పెద్దగా జబ్బులు రావు. మనం తుమ్మొత్తే పిల్లల సంగతి పారిపోతాం ఐసీయూలకి. నమస్కారం.